లాజిక్లు లేని మ్యాజిక్లు, అలానే ఒక న్యూమరాలజిస్ట్కి ఇంకొక న్యూమరాలజిస్ట్కి సంబంధం లేకుండా కాంట్రవర్సీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది మొబైల్ న్యూమరాలజీ. ఈ వీడియోలో మనం ఒక పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, మొబైల్ న్యూమరాలజీకి సంబంధించిన ఈ సిరీస్లో భాగంగా మనం అసలు ఒక మొబైల్ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో గుర్తుపెట్టుకోండి, మొబైల్ న్యూమరాలజీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ప్లేసెస్ సిస్టమ్ అంటారు కొంతమంది, నెక్స్ట్ కొంతమంది వచ్చేసి లో షుగర్ సిస్టమ్ అంటారు, కొంతమంది పెయిర్ సిస్టమ్ అంటారు, అలానే నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రో సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సో నేను చేసేటువంటి మెథడ్ ఆస్ట్రో సిస్టమ్ అనమాట. సో ఈ సిస్టంలో ఎవరి యొక్క ఇది వాళ్ళదండి, కాకపోతే వీటిలో కొన్ని లాజిక్లు లేకుండా ఉంటాయి అన్నమాట. సో అసలు నిజంగా ఒక మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎలా తీసుకోవాలనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం చెప్పే విషయం ఏదైతే ఉందో, మనం చెప్పేటువంటి విషయం అనేటువంటిది ఎక్కడైనా సరే అది ప్రూవ్ అవ్వాలన్నమాట. అంటే న్యూటన్ లా ఆఫ్ థర్డ్ రూల్ ఉంటుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా దానికి వ్యతిరేక దిశలో సమానమైనటువంటి బలంలో ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని చెప్పేసి దాని అర్థం అనమాట. సో అదే ఆ రూల్ అనేటువంటిది భారతదేశంలోనే అయినా అదే ఉంటుంది, నెక్స్ట్ పాకిస్తాన్లోనే అదే ఉంటుంది, అమెరికాలోనే అదే ఉంటుంది. సో ఆ రూల్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో ఇక్కడ మనకి అన్నిటికంటే కూడా అతి చిన్నదైనటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మినిమం 4 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది. పెద్ద నెంబర్ అనేటువంటిది 12 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను, కొన్ని కంట్రీస్లో అయితే ఫస్ట్ 6 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 6 డిజిట్స్ అనేటువంటివి చాయిస్ ఉండదు, లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే చాయిస్ ఉంటుంది. సో మనం చెప్పేటువంటి సిస్టమ్, మనం చెప్పేటువంటి మెథడ్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అప్లికబుల్ అవ్వాలి, అది లాజిక్ అనమాట. సో మరి ముందర ఉన్నటువంటి 6 నెంబర్లు నువ్వు డిసైడ్ చేయటానికి కుదరినప్పుడు ఏం చేస్తావు నువ్వు? సో 6 నెంబర్లు ఏవైతే నువ్వు డిసైడ్ చేయలేవో ఆ కంట్రీస్ అన్నీ కూడా ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్నాయి, ఆ కంట్రీస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఆ కంట్రీస్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఇయర్లీ వృద్ధి రేట్లు, ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లు అద్భుతంగా ఉన్నాయి. వాటి యొక్క మారకపు విలువ అనేటువంటివి భారతదేశం యొక్క రూపాయి కంటే కూడా అద్భుతంగా ఉంది. సో మీరు ఆలోచించండి, ఇక్కడ మరి 6 పెయిర్స్ వాళ్ళ చేతుల్లో లేనప్పుడు, మరి ఆ కంట్రీస్ అన్నీ కూడా అంత అద్భుతంగా ఉన్నప్పుడు మరి 6 పెయిర్స్తో సంబంధం ఏంటండి? మీరు ఒకటండి, అంటే నేను చెప్తున్నానని చెప్పి మీరు అగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నా వ్యూయర్స్గా నా వీడియోస్ ఆదరించే వాళ్ళకైనా సరే, నా సబ్స్క్రైబర్స్కైనా నేను చెప్పేది ఏంటంటే, చెప్పే సబ్జెక్ట్ అనేటువంటిది లాజిక్గా ఆలోచించండి అనేటువంటిది నేను చెప్తాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మొబైల్ న్యూమరాలజీ అనేటువంటిది భయపెట్టేటువంటి మార్కెట్ మీద బిల్డప్ అయినటువంటి ఒక థియరీ అనమాట. సో 27 నెంబర్ ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, 16 నెంబర్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు అయిపోతాయి, 36 నెంబర్ ఉంటే మొత్తం అంతా అల్లకల్లోలమే. ఎక్కడ ఇది లాజిక్? ఎస్, మీరు అనుకోవచ్చు ఈ వీడియో నేను చెప్తానండి అసలు మొబైల్ నెంబర్ ఎలా తీసుకొని ఏ పేర్స్ గురించి కూడా మాట్లాడతాను నేను ఖచ్చితంగా. ఇంకో విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, లాస్ట్ చేసిన వీడియోకి ఏంటంటే చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు మొబైల్ న్యూమరాలజీకి వ్యతిరేక, మీరు పేర్ సిస్టమ్ నమ్మరా అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, నేను మొబైల్ న్యూమరాలజీకి వ్యతిరేకిని కాదు, నెంబర్ 1. నెంబర్ 2, నేను పేర్స్ సిస్టానికి వ్యతిరేకిని కాదు. నెంబర్ 3, నేను ప్లేసెస్ సిస్టమ్కి కూడా వ్యతిరేకిని కాదు. నేను దేనికి వ్యతిరేకిని? ఆ ప్రతి వీడియోలో నేను చెప్పింది ఏంటి? నేను చెప్పింది మీరు జాగ్రత్తగా వీడియో కంటెంట్ వినుంటే మీకు అర్థమయ్యేది. నేను చెప్పింది ఏంటంటే, మొబైల్ న్యూమరాలజీ పేరుతో వేలకు వేలు పెట్టి సిమ్ములు అమ్మేటువంటి, లేదంటే సిమ్ములు కొనుక్కుంటున్నటువంటి వాళ్ళకి నేను వ్యతిరేకనని చెప్పాను నేను. ఓకే, అంతేగాని మొబైల్ న్యూమరాలజీ సబ్జెక్ట్కి నేను వ్యతిరేకం కాదు. అలానే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా వాస్తవం కాదు, లాజికల్గా ఆలోచించండి అని చెప్తున్నా. 248 నెంబర్ ఉంటే
248 నెంబర్ ఉంటేనంట మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందంట. 248 అనేటువంటిది నేను ఒక కంట్రీ పేరు చెప్తున్నా అండి. షెచెల్లెస్ అంటే ఒక కంపెనీ ఒక కంట్రీ ఉంటుంది. ఆ కంట్రీ కోడే 248 అనమాట. ఆ కంట్రీ యొక్క ఏదైతే ఫైనాన్షియల్ గ్రోత్ ఉందో 2022లో 15% పెరిగిందండి. 1%, 2%, 3%, 4% పెరిగితేనే అబ్బబ్బా మన కంట్రీ గ్రోత్ ఇంత పెరిగిందని మనం సంతోషిస్తాం. ఆ కంట్రీ ప్రతి ఇయర్ కూడా 2.5% గ్రోత్ రేటుతో పెరుగుతుందండి. మరి ఎట్లా 248 అనేటువంటిది ఉంటే ఎట్లా మరి అది సాధ్యమైంది? సరే అది పక్కన పెట్టేద్దాం. జపాన్ కంట్రీ కూడా ఎంత అండి? జపాన్ కంట్రీ కూడా 18 అండి. 18 ఉంటే కథం దుకాణ్ బంద్, గొడవలే అది ఇది అంటారు కదా. జపాన్ కంట్రీ ఏ కంట్రీతో గొడవలు పెట్టుకుందండి? ఏమన్నంటే హిరోషిమా నాగసాకి అని మాట్లాడతారు. హిరోషిమా నాగసాకి జరిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత జపాన్ కంట్రీ ఇచ్చినటువంటి కంబ్యాక్లో ఏ కంట్రీ ఇవ్వలేదు. అరే మనం వాడే ప్రతి టెక్నాలజీలో నెంబర్ 1 జపాన్. అలానే మనం వాడేటువంటి ఆఖరికి మన ఇంట్లో వాడేటువంటి గుడ్ నైట్ ఏవైతే రీఫిల్ కాయిల్స్ ఉంటాయో జపాన్ టెక్నాలజీ అని వచ్చింది. సో మరి అంత అద్భుతంగా ఉంది కదా. మరి దానికి ఏంటి ప్రాబ్లం? 18 నెంబర్ ఉంది కోడ్. ఇక్కడ ఇంకొక లాజిక్ తీసుకొస్తారు ఏంటంటే, సో మొబైల్ నెంబరుకి కంట్రీ కోడ్తో సంబంధం లేదంటారు. సో ఈ లాజిక్ ఏంటి? కంట్రీ కోడ్ లాజిక్ ఎందుకని దీన్ని పక్కన పెట్టాలనేటువంటిది ఈ వీడియో నేను వైరల్ అయిన దాన్ని బట్టి, ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్, ఈ వీడియోకి వచ్చిన లైక్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మన మొబైల్ నెంబర్ అనేటువంటిది 10 డిజిట్స్ మొబైల్ నెంబర్. ఓకే. సో ఎవరిది ఎందుకండి, నేను ఏదైతే వాడుతున్నానో అదే మొబైల్ నెంబర్ నేను రాస్తాను. సో ఎవరిది ఎందుకండి, నాకు సంబంధించినటువంటి మొబైల్ నెంబరే నేను చూపిస్తాను. నేను చూడండి, 9642151356. ఓకే, ఇది. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ప్లేస్ ఉంది కదా. అంటే ఇది 1 అని 2 అని 3 అని ప్లేస్ ఉంది కదా. మొబైల్ నెంబర్లో ఉండేటువంటి ఫస్ట్ 6 డిజిట్స్కి ఎటువంటి లాజిక్ ఉండదు, దానికి ఎటువంటి వాల్యూ ఉండదు ఫస్ట్ 6 డిజిట్స్కి. సో నేను నేర్చుకున్నటువంటి గురువులు కానివ్వండి, నా యొక్క రీసెర్చ్ కానివ్వండి, ఒక మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ఆస్ట్రో మొబైల్ నెంబర్ థియరీ అనేటువంటి ఉంటుంది. నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్ అది. ఆ మెథడ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్ మెథడ్ అనమాట. సో దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయండి. ఆ 2 మెథడ్స్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ వచ్చేసి బెట్ థియరీ అంటారు. బెట్ థియరీ, బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీ. ఈ థియరీని ఉపయోగించి మనం మొబైల్ యొక్క టోటల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? ఆ తర్వాత ప్రొఫెషనల్ థియరీ అని ఉంటుందండి. ప్రొఫెషనల్ థియరీని బేస్ చేసుకుని మనం లాస్ట్ 4 డిజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటిని కలిపిందే మనకి ఆస్ట్రో మొబైల్ నెంబర్ థియరీ. ఆస్ట్రో మొబైల్ నెంబర్ థియరీలో కంప్లీట్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్, అతని యొక్క జన్మ జాతకం మీద డిపెండ్ అయ్యి మనకి మొబైల్ నెంబర్ అనేటువంటిది వస్తుంది అతని ప్రొఫెషన్కి అనుగుణంగా. మీరు అనుకోవచ్చు, సార్ ఏంటి సార్ మీరు ప్రతిదానికి ఆస్ట్రాలజీ లింకప్ చేస్తారు, సిగ్నేచర్కి ఆస్ట్రాలజీ లింకప్ చేశారు, న్యూమరాలజీని ఆస్ట్రాలజీకి లింకప్ చేశారు, ఏది మాట్లాడినా ఆస్ట్రాలజీకి లింకప్ చేశారు అని మీరు అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రాలజీ అనేటువంటిది అమ్మ లాంటిది. దాని పక్కన వచ్చినటువంటి న్యూమరాలజీ, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వాస్తుశాస్త్రం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రాంచెస్ అన్నమాట. తల్లి వేరుని ఆనుకొని వచ్చినటువంటి పిల్లవేరుని పట్టుకొని తల్లి వేరుని తీసి పక్కన పడేస్తున్నారు. అదే ఇక్కడ వచ్చేటటువంటి ప్రాబ్లం. సో మొబైల్లో న్యూమరాలజిస్ట్ అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ని పట్టుకొని ఇది సూపర్ ఇది డూపర్ అంటూ ఉంటారు కదా. నేను మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, 2 వీడియోస్ చేస్తాను. అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఏ న్యూమరాలజిస్ట్ చూసినా సరే ఈ డేట్ ఆఫ్ బర్త్ తిరుగులేదనేటువంటి డేట్ ఆఫ్ బర్త్. అతని నేమ్ కూడా దానికి అనుగుణంగా అద్భుతంగా ఉంది, కానీ అతని లైఫ్ బిలో యావరేజ్ ఉంది. ఆ బిలో యావరేజ్ ఎందుకు ఉంది అనేటువంటిది ఈ బెట్ థియరీ చెప్తుంది. అలానే ఆస్ట్రాలజీని లింకప్ చేసిన న్యూమరాలజీ చెప్పింది అనమాట. దానికి సంబంధించిన వీడియో నేను తర్వాత చేస్తానులేండి. సో ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లోకి మాట్లాడదాం. సో దీంట్లో మనకి గుర్తుపెట్టుకోండి, ఈ 6 డిజిట్స్లో ఏవైతే 6 డిజిట్స్ ఉన్నాయో ఈ 6 డిజిట్స్లో మీరు ఏమైనా తీసుకోండి 6 డిజిట్స్. కాకపోతే ఈ 6 డిజిట్స్లో ఖచ్చితంగా కూడా ఒక 0 ఉండేటట్లు చూసుకోండి.
ఒక జీరో ఓకేనండి. సో రెండో జీరో కూడా ఓకే కానీ ఒక జీరో బెటర్. ఓకే, ఒక జీరో తీసుకోండి. నెక్స్ట్ ఏ నెంబర్లైనా తీసుకోండి మీరు. ఓకే, ఇక్కడ ఏ నెంబర్లైనా తీసుకోండి. దీనికి నేను ఒక లాజిక్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక 5 స్టార్ హోటల్కో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, బఫే మీల్స్ కోసం వెళ్ళారు. అక్కడ ఏం చేశారంటే 500 రూపీస్కి బఫే ప్లేట్ అని చెప్పారు. ఓకే, మీకు అన్నము ఆవకాయ అంటే చాలా ఇష్టం. అక్కడ అన్నము ఆవకాయతో పాటు ఒక 10 రకాల ఫుడ్స్ పెట్టారు. మీరు ఏమి ట్రై చేయరా? 500 రూపాయలు పెట్టి మీరు థాలీ కొని, అంటే ప్లేట్ కొని 10 ఐటమ్స్లో అన్నము ఆవకాయ తింటారా? కనీసం ఒక 5-6 రకాల ఐటమ్స్ ట్రై చేస్తారా? ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. ప్రతి నెంబర్కి దానికి సంబంధించినటువంటి దాని వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ చెప్తానండి, ఆ వైబ్రేషన్ అనేటువంటిది, వైబ్రేషన్ వేరు, వాల్యూ వేరు. అంటే చంద్రుడికి సంబంధించినటువంటి వాల్యూ 2 ఉంటుంది కదా, కానీ చంద్రుడి యొక్క వైబ్రేషన్ వేరు ఉంటుంది. ఇక్కడ ప్రతి నెంబర్కి కూడా ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. 1వ నెంబర్ తీసుకోండి, సూర్యుడికి సంబంధించింది. 2వ నెంబర్ తీసుకోండి, చంద్రుడికి సంబంధించింది. 3వ నెంబరు అంటే మన మైండ్కి సంబంధించింది. 3వ నెంబర్ తీసుకోండి, మన జ్ఞానానికి సంబంధించింది. 4వ నెంబర్ తీసుకోండి, మన యొక్క ఏదైతే మన క్రమశిక్షణ దానికి సంబంధించింది. 5వ నెంబర్ తీసుకోండి, మన వాక్కి సంబంధించింది. 6వ నెంబర్ మన వేదాలకు సంబంధించింది. 7వ నెంబర్ తీసుకోండి, ఆధ్యాత్మికత. ఇట్లా ప్రతి ఒక్క నెంబర్కి దాని వైబ్రేషన్ ఉంటుందండి. నెంబర్స్ అనేటువంటివి మనతో మాట్లాడతాయి. దాన్ని మాట్లాడటం మనకు తెలియాలి. ప్రతిరోజు మీకు ఒకేలాగా ఉంటుందా? ప్రతి నెల మీరు చూసుకోండి, ప్రతి నెల 23వ తారీఖు మీకు ఒకేలాగా ఉంటుందా? ప్రతిరోజు మీకు ఒకేలాగా ఉంటుందా? మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క సంఘటన అనేటువంటిది మీకు ఖచ్చితంగా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది అది ఏంటి అనేటువంటిది. సో ఈ విధంగా 6 నెంబర్లో ఏవైనా తీసుకునేవండి, ఎన్నైనా తీసుకోండి. 6 నెంబర్లు 6లే తీసుకోండి. 6 నెంబర్లు 2 కంటే ఎక్కువ అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లేం ఉండదండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. వెళ్ళి ఎవరైతే గొడవలు పడేటువంటి ఎవరైతే పేర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో మరి 16వ నెంబర్ ఉందో లేదని చూడండి ఒకసారి. లేదంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు, లేదంటే ఒకరికంటే ఎక్కువ మందిని చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటారు కదా, వాళ్ళ లిస్ట్లో చూడండి 6వ నెంబర్ అనేటువంటిది 2 సార్లు కంటే ఎక్కువ రిపీట్ అయింది లేదా, మీకు లాజిక్ అర్థమైపోతుంది. సో పేర్స్ సిస్టమ్, ప్లేసెస్ సిస్టమ్ అనేటువంటి ఎక్కడ అప్లై చేయాలో అక్కడే అప్లై చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ అనమాట మనం అప్లై చేయాల్సింది. సో ఇక్కడ లాస్ట్ ఈ 4 డిజిట్స్ అనేటువంటివి చూసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థంబ్ రూల్ వచ్చేసి లాస్ట్ 4 డిజిట్స్లో ఖచ్చితంగా కూడా లాస్ట్ 4 డిజిట్స్లో మనకి 0 నెంబర్ అనేటువంటిది ఉండకూడదండి. చూడండి, 1 2 3 4 5 6 ఈ 6 నెంబర్ పక్కన పెట్టండి. లాస్ట్ 4 డిజిట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబరు. ఈ లాస్ట్ 4 డిజిట్స్లో ఎక్కడ కూడా మనకి 0 నెంబర్ అనేటువంటిది ఉండకూడదండి. సో ఈ 7th ప్లేస్లో 0 నెంబర్ ఉండొచ్చండి, కాబట్టి దానికి కొన్ని లాజిక్లు ఉంటాయి. దాని గురించి తర్వాత మాట్లాడతాను. 50% సబ్జెక్ట్ నేను ఈ వీడియోలో ఇచ్చేస్తానండి. మిగిలిన 50% నేను ఇప్పుడు క్లాసులు చెప్పినప్పుడు ఆ క్లాస్లో చెప్తాను నేను. సో దాని ఇంపార్టెన్స్ ఉంటుంది, పక్కన పెట్టేద్దాం. గుర్తుపెట్టుకోండి, 10th ప్లేస్లో కనుక మీరు 0 తీసుకున్నారంటే అయిపోయినట్టే. ఇంకా మీరు బిజినెస్ అనేటువంటిది 1000 కోట్ల రూపాయల బిజినెస్ అనేటువంటిది తీసుకోండి, 10th ప్లేస్లో కనుక 0 పెట్టారంటే అసలు మీ బుర్ర తక్కువ విషయాలు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి మొబైల్ ఫోన్ ద్వారా కన్వర్జేషన్స్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 3 నెంబర్లు 0లు ఉన్నాయి అంటే కనుక మన కమ్యూనికేషన్ 0% అండి. సో నువ్వు ఎన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు తీసుకున్నా సరే, నీ యొక్క బిజినెస్ అనేటువంటిది ఫోన్ కాల్ ద్వారా, నోటి మాట ద్వారా నడిచేది అయితే కనుక పరిసమాప్తమే అది. ఓకే, ఎవరు ఫోన్ చేయరు. మీ మొబైల్ నెంబర్లో ఎవరి దగ్గర మొబైల్ నెంబర్లో 0 ఉంటే కనుక చూడండి, నేను చెప్తుంది అప్లికబుల్ అవుతుందో కాదో అని చెప్పి. లాస్ట్లో కూడా నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. సో ఇప్పటి వరకు కూడా నేను ఇదే థియరీ ప్రకారం ఎంతోమంది మొబైల్ నెంబర్లు ఇచ్చానండి. నా క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, నా క్లయింట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు నా మొబైల్ నెంబర్ అనేటువంటి ఇచ్చే సిస్టమ్ ఇదే అని చెప్పి. ఇంతవరకు మొబైల్ నెంబర్, నేను ఇచ్చిన మొబైల్ నెంబర్లో ఏ క్లయింట్ దగ్గర నుంచి కూడా రిమార్క్ రాలేదు. కానీ ఏదైతే పేర్స్ సిస్టమ్ అని చెప్పేసి వేలకు వేలు పెట్టి తీసుకున్నారో అక్కడి నుంచి నాకు వచ్చిన కాల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి, ఏం కాలేదండి, ఏం అవ్వలేదండి అని చెప్పి. సో ఇక్కడ లాజిక్ ఆలోచించండి. లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవి మన బిజినెస్ని
మన నోటి వాక్కుని ఏవైతే ఉంటాయో వాటిల్ని అవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ రాంగ్ పేర్స్ గురించి కూడా నేను మాట్లాడతా, రాంగ్ పేర్స్ ఎక్కడ ఉండకూడదు కూడా నేను మాట్లాడతాను అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 7వ ప్లేసు 10వ ప్లేసు ఏదైతే ఉందో ఈ రెండు కూడా మనకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మనం ఇవ్వాలండి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆ ఆస్పెక్ట్స్ని చెక్ చేసి మాత్రమే ఈ 7వ నెంబరు 10వ నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10వ నెంబర్లో కనుక మీకు 1వ నెంబర్ ఉందనుకోండి, మగవాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ వస్తాయి, అది కూడా చాలా తక్కువ వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ 10th ప్లేస్ అనేటువంటిది మనం బిజినెస్కి అనుగుణంగా మనం చెక్ చేస్తామన్నమాట, అలా ఇస్తాం మనం నెంబరు. 5th నెంబర్ ఉందనుకోండి, గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ వాళ్ళకి పిచ్చ యూజ్ అండి 5th నెంబరు. అస్సలు ఎంత బాగుంటుందంటే మార్కెటింగ్ వాళ్ళకి 5th నెంబర్ అనేటువంటిది, ఈ నెంబరు లాస్ట్లో 5th నెంబర్ పెట్టుకొని మీరు కనుక ఆ నెంబర్ని డిస్ప్లే చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫోన్ కాల్స్ ఉంటాయి మీకు. అద్భుతం, మీకు దానికి ముందు వెనక ఆలోచించాల్సిన అవసరం లేదు, దానికి అసలు తిరిగే ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏంటంటే మనకి ఇది మన గ్రహం యొక్క మన ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్ యొక్క మనకి సంబంధించినటువంటి కుండలి ఉంటుందో ఆ కుండలి నుంచి వస్తుందండి. అందుకే దీన్ని మనం యాస్ట్రో మొబైల్ నెంబర్ అంటాం అనమాట. సో ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఏవైతే ఈ 2 నెంబర్లు ఉన్నాయో, ఏది 8వ నెంబరు ఈ ఏవైతే ఉన్నాయో 8వ నెంబరు 9వ నెంబర్ ఉన్నాయో, ఈ 8వ నెంబరు 9వ నెంబర్ అనేటువంటిది మనం డిసైడ్ చేసిద్దండి. సో 8వ నెంబరు 9వ నెంబర్లు కూడా మనం అది మన జాతకం ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను కొన్ని విషయాలు అడుగుతాను మిమ్మల్ని, అంటే నా క్లయింట్స్కి ఫోన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అడుగుతాను, ఆ విషయాలకు అనుగుణంగా ఈ నెంబర్లు అనేటువంటి డిసైడ్ చేస్తాం అన్నమాట మనం. సో ఇక్కడ నేను మీకు కొన్ని పేర్లు చెప్తానండి. కేవలం 8వ ప్లేస్లో 9వ ప్లేస్లో మాత్రమే ఆ పేర్స్ ఉండకూడదండి, మిగిలిన ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆ పేర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 18వ నెంబరు 81వ నెంబరు గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్గా 18వ నెంబరు 81వ నెంబర్ అనేటువంటిది 8th ప్లేసు 9th ప్లేస్లో నేను మాట్లాడుతున్నాను. అంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 ఓకే 9 10. ఓకే, ఇక్కడ ఏదైతే ఈ 8వ నెంబరు 9వ నెంబర్ ఉందో ఈ పేరు గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ 18వ నెంబర్ ఉండకూడదు, 81వ నెంబర్ ఉండకూడదు. ఓకేనండి, ఈ 8th ప్లేసు 9th ప్లేస్లో 18వ నెంబర్ ఉండకూడదు, 81వ నెంబర్ ఉండకూడదు. 18వ నెంబరు 81వ నెంబర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫోన్ కాల్స్ ద్వారా గొడవలు అవ్వడం కానివ్వండి, ఫోన్ కాల్స్లో మన వర్క్ అనేటువంటిది కంప్లీట్ అవ్వకపోవడం అనేది ఉంటుందండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చని. ఇక్కడ కేవలం ఒక 6 పేర్స్ ఉంటాయండి. ఆ 6 పేర్స్ మాత్రమే ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉండకూడదు. అది కూడా నేను తర్వాత నెక్స్ట్ ఒక వీడియో చెప్తా. ఇక్కడ ఏ నెంబర్లు ఇక్కడ ఉన్నటువంటి 0 to 9 నెంబర్స్ ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చండి. ప్రతిదానికి దాని వాల్యూ ఉంటుందని చెప్పాను కదా, దాని వైబ్రేషన్. దీని గురించి కూడా ఒక 10 వీడియోలు చేద్దాం మనం. ఆ నెంబర్ ఉండటం వల్ల ఏంటి ఉపయోగం గుర్తుపెట్టుకోండి. ప్రతి నెంబరు కూడా మనకు అవసరమేనండి మన జీవితంలో. ప్రతి నెంబర్ అవసరమే. మాట్లాడితే 2వ నెంబర్ వద్దు, 4వ నెంబర్ వద్దు, 8వ నెంబర్ వద్దు, 7వ నెంబర్ వద్దు. 8వ నెంబర్ లేకపోతే మీకు డబ్బులు ఎవడిచ్చాడండి మీకు తెలుసా? ఇక్కడ ప్రాబ్లం అదే. యాస్ట్రాలజీని పక్కన పెట్టేసి న్యూమరాలజీని పట్టుకోవడం ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. మీరు ఎవరి జన్మ జాతకం అయినా చూడండి, వారు కోటీశ్వరులు అయ్యి ఉన్నారు అంటే కనుక వాళ్ళ యొక్క జన్మజాటలో శని భగవానుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, లేదంటే శని భగవానుడు భాగ్యకారకుడుగా ఉంటాడు. ఓకే, అలా ప్రతి నెంబర్కి ప్రతి మహత్యం ఉంటుంది. ప్రతి నెంబర్కి దాని గ్రహానికి సంబంధించిన డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రతి వైబ్రేషన్ మన జీవితంలో కావాలండి. ప్రతి నెంబర్కి పాజిటివ్ ఎలా ఉంటుందో ప్రతి నెంబర్కి నెగిటివ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెంబర్ మనకు అవసరమే. దాని గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను నేను. సో ఇప్పుడు 1881, నెక్స్ట్ 2442. ఓకే, ఇది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. 2992, నెక్స్ట్ 3663, 4994. ఒక్కోసారి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా రాకూడదండి. 4664 ఇది వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఇవ్వాలా ఇవ్వకూడదా అనేటువంటిది. 4664, నెక్స్ట్ 44 కూడా
ఓకే, నెక్స్ట్ 79, 97 కూడా అవాయిడ్ చేయాలండి. 59, 95 కూడా కొన్ని కండిషన్స్లో ఇది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం ఇచ్చేటువంటి పేర్స్ ఏవైతే ఉంటాయి 59, 95, 46, 64 అందరికీ సెట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నా, 46, 64 కూడా అందరికీ సెట్ అవ్వదు. 59, 95, నెక్స్ట్ వచ్చేసి 17, 71, 37, 73, 38, 83, నెక్స్ట్ 47, 74 ఇవి ఏవైతే ఉన్నాయో వీటి వరకు మనం డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఇవ్వాలి మనం. ఓకే, ఇదండి. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేటువంటిది మనం తీసుకోవాలి. ఇక మొబైల్ టోటల్ అండి, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే బెట్ థియరీ అన్ని థియరీస్లోకి అడ్వాన్స్డ్ థియరీ, దాన్ని కొట్టే థియరీ లేదు. ఏదైతే నేను 14 డైమెన్షన్ న్యూమరాలజీ అని చెప్తున్నానో 14 డైమెన్షన్ న్యూమరాలజీ అనేటువంటిది న్యూమరాలజీలోనే అడ్వాన్స్డ్ మెథడ్. ఈ బెట్ థియరీ అనేటువంటిది 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ కంటే కూడా అడ్వాన్స్డ్ మెథడ్. ఓకేనా, 14 డైమెన్షన్ న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసే వాళ్ళందరికీ ఈ మెథడ్ గురించి తెలియదండి, గుర్తుపెట్టుకోండి. బెట్ థియరీ అనేటువంటిది మెథడ్ అనేటువంటిది ఈ మెథడ్ ఎవరైతే డెవలప్ చేశారో, ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళు భారతదేశం మొత్తంలోకి కూడా 15 మందికి నేర్పించారు ఆయన. ఆ 15 మందిలో కూడా సౌత్ ఇండియా నుంచి ఉన్నది 3. ఆ 3లో తెలుగు వ్యక్తిని నేను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా 14 డైమెన్షన్స్ అంటే న్యూమరాలజీ అనేటువంటిది ఒక్కటే నేనేదో రీసెర్చ్ చేస్తాను మీరు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీ అనేటువంటిది నేను రీసెర్చ్ చేసేటువంటి లేదంటే నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్టులో ఒక చిన్న సబ్జెక్ట్ మాత్రమే. నేను ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటా, నేను సిగ్నేచర్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటా. ఆస్ట్రాలజీని సిగ్నేచర్ని ఎలా కలపాలి, ఆస్ట్రాలజీని న్యూమరాలజీని ఎలా కలపాలి నేను రీసెర్చ్ చేస్తూ ఉంటా. వైబ్రేషన్ థియరీ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటా. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్కి అనుగుణంగా ఏ మంత్రం, ఏ బీజాక్షరాలతో సంబంధించినటువంటి మంత్రం యొక్క వైబ్రేషన్ అనేటువంటిది ఉంటే అతనికి లైఫ్ అనేటువంటిది బాగుంటుంది అనేటువంటి దాని మీద వైబ్రేషన్ థియరీ మీద నేను రీసెర్చ్ చేస్తాను. నేను ఫ్రీక్వెన్సీస్ మీద నేను రీసెర్చ్ చేస్తా. ఇది కాకుండా యంత్రాల మీద, అంతరాల మీద రీసెర్చ్ చేస్తా. ఈ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, లేదంటే అది నేను యంత్రాలకు సంబంధించి నేను సపరేట్గా నేను సబ్జెక్ట్ అంటే దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మొబైల్ న్యూమరాలజీ మీద మొబైల్ టోటల్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మొబైల్ టోటల్ అనేటువంటిది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వు తీసుకునేటువంటి మొబైల్ టోటల్ అనేటువంటిది మీ యొక్క జన్మ జాతకం మీద మీకు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో ఆ మొబైల్ టోటల్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది నేను ఎందుకని 46 నెంబర్ అనేటువంటిది అందరికీ మంచిది కాదు అని చెబుతున్నాను అనేటువంటి దాని గురించి మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. సో మన వీడియో నాకు తెలిసినంత వరకు ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్టేనండి, కానీ కూడా ఏదైతే వేల రూపాయలు పెట్టి జనాలు మోసపోతున్నారో దాని గురించి జనాలని వేకప్ చేయడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని ఎవరి సబ్జెక్ట్ని ఏ వ్యక్తిని కించపరచడానికి అయితే కాదు. సో నాకు వల్గర్ కామెంట్లు పెడుతున్నారు, ఇవి వేరే ద్వారా నన్ను భయపెట్టడానికి చూస్తున్నారు. నేనేం భయపడేటువంటి వాడిని అయితే కాదు. నేను భయపడేవాడిని అయితే 46 నెంబర్ మీద నేను వీడియో చేసేవాడిని కాదు. అప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి నేను భయపడేవాడినా కాదా అని చెప్పి. ఓకే, కాబట్టి నా వీడియోని ఆదరిస్తూ ఉండండి. అసలు ఒరిజినల్ మొబైల్ న్యూమరాలజీ అనేటువంటిది ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ అసలు ఏంటి, అసలు ఈ మొబైల్ నెంబర్లోకి ఎందుకని కంట్రీ కోడ్ ఏదైతే ఉందో దాన్ని పక్క తీసేశారనేటువంటి దాని గురించి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. నా వీడియోని 10 మందికి షేర్ చేయండి, నా వీడియో కింద కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.